జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నన్ను క్షమించండి సార్. సుబ్బు గారు, మీరేదో తప్పు చేశారని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి రాలేదు. ఏ భయం మీ చేత ఇలా చేయించిందో తెలుసుకోవడానికి మాత్రమే ఇలా వచ్చాను. నాది భయం కాదు సార్. ఆడపిల్లని కన్నా ప్రతి తండ్రికి ఉండే అభద్రతాభావం. మా బుజ్జిమ్మ పుట్టిన దగ్గర నుంచి తను కోరుకున్నవన్నీ నేను ఇచ్చానో లేదో నాకు తెలియదు, కానీ నేను ఏమీ కోరుకోకుండానే ఆ దేవుడు మీలాంటి మంచి మనసున్న మనిషిని తనకి భర్తగా ఇచ్చాడు. మీ ఇద్దరి అన్యోన్యతను చూసి సంతోషించడం తప్ప మీ సంతోషం కోసం మేము ఎప్పుడూ ఏదీ చేసింది లేదు. కానీ మీ ప్రేమకి అన్యోన్యతకి ఎన్ని సమస్యలు వచ్చినా మీరు చెక్కు చెదరలేదు. కానీ ఇప్పుడు రాజనందిని గారి రూపం మీ కళ్ళ ముందు కనిపిస్తుంటే మా బుజ్జమ్మ జీవితం ఎక్కడ ప్రశ్నార్థకం అవుతుందోనన్న భయంతో ఇలా చేశాను సార్. అది కూడా మీ మీద నమ్మకం లేక కాదు సార్, పరిస్థితుల మీద, ముఖ్యంగా మీరిద్దరూ విడిపోవాలని కోరుకునే శత్రువుల మీద భయంతో ఇలా చేయాల్సి వచ్చింది సారు. ఎందుకంటే ఒకరోజు సుబ్బు అమ్మిని చూడాలనిపిస్తుందంటే మీ ఇంటికి వచ్చినాం. అప్పుడక్కడ రండి, మా సార్ తింటారు. రండి అమ్మా, రండి. నన్ను ఆపడానికి నువ్వెవరు? ఇది నా ఇల్లు, నా ఇంటికి నేను ఎప్పుడైనా వస్తాను. ఇది నా ఇల్లు, ఇదే నా కుటుంబం, ఇదే నా కుటుంబం. తను 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 నా భర్త. అదంతా చూసిన తర్వాత మాకు కంటి మీద కొనుక్కు రాలేదు. అమ్మే జీవితం ఏమైపోతుందో అని భయం వేసింది సారు. మా ప్రాణాలు అమ్మే మీద పెట్టుకుని బ్రతుకుతున్నాం సారు. మా అమ్మకి ఏదైనా అన్యాయం జరుగుతుందేమోననే ఆ ఊహను కూడా భరించలేకపోతున్నాం. అందుకే ఆ తాబద్దపు డైరీ రాసి ఆ అమ్మాయిని పంపించేయాలనుకున్నాం. కానీ సార్, మేము రాసిన డైరీ అబద్ధం కావచ్చు, కానీ అందులో రాసిన ఆర్ఫనైజ్ మాత్రం అబద్ధం కాదు సార్. దాని గురించి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే తనక్కడ క్షేమంగా ఉంటుందన్న నమ్మకం కలిగాకే ఆ డైరీ రాయాలన్న నిర్ణయం తీసుకున్నాం. ఆ డైరీ రాసి ఆ అమ్మాయి చేతికి అందించామన్న మాటే, కానీ మాలో మేమే పశ్చాత్తాపంతో నలిగిపోతున్నాం సారు. మా సుబ్బు అయితే కడుపు నిండా తిండి కూడా తినడం లేదు, కంటి నిండా నిద్ర కూడా పోవటం లేదు సారు. ఏం చేయమంటారు సార్? నేను నమ్ముకున్న సిద్ధాంతాల కంటే నా కడుపు తీపే ఎక్కువ అనిపించింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.